రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, మూడు వైపులా భారతదేశంతో సరిహద్దు కలిగి ఉన్నటువంటి బంగ్లాదేశ్ భారతదేశాన్ని హెచ్చరించింది. భారతదేశంలో దాగుని, భారతదేశంలో రక్షణ పొంది మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా వాజిద్ బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా రకరకాల ప్రకటనల్ని గుప్పిస్తున్నారని, రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని చెప్పి షేక్ హసీనాను తిట్టినట్టుగా స్టేట్మెంట్లు వచ్చాయి. కానీ వాస్తవానికి వాళ్ళ టార్గెట్ భారతదేశం. ఎందుకంటే భారతదేశం పైన ఒత్తిడి తీసుకుని రాకపోతే బంగ్లాదేశ్ యొక్క మనుగడ చాలా ప్రశ్నార్థకం. అందుకనే వాళ్ళు టార్గెట్ చేసి మరీ షేక్ హసీనాను, తద్వారా భారతదేశాన్ని హెచ్చరించే పని చేస్తున్నారు. తమాషా ఏంటంటే, బంగ్లాదేశ్కి దువ్వెనల దగ్గర నుంచి చిన్న చిన్న వస్తువులు కావాలన్నా, వాళ్ళకి ఇది ధాన్యం కావాలన్నా అదంతా కూడా భారతదేశం నుంచి రావలసిందే. ఎందుకంటే మన దేశంతో మూడు వైపుల సరిహద్దు కలిగింది. ఒకవేళ భారతదేశం ఈ సరిహద్దుని దిగ్బంధనం చేస్తే, ఏ వస్తువుని పోకుండా గనక ఆపగలిగితే, స్మగ్లింగ్ జరుగుతుంది కానీ ప్రధానంగా అఫీషియల్గా జరిగే రవాణా అంతా కనుక ఆపేసినట్లయితే బంగ్లాదేశ్లో ఈరోజు నిత్యావసర వస్తువులకు కూడా కొరత వస్తుంది. భారతదేశానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చినట్టయితే భారతదేశం రియాక్ట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే గ్యాస్ సరఫరా చేసేటటువంటి వ్యవస్థ కావచ్చును, అదేవిధంగా విద్యుత్ సరఫరా చేసే వ్యవస్థ కావచ్చును, వీటన్నిటినీ భారతదేశం నిలుపు చేసింది. కారణం ఏంటంటే, భారతదేశానికి వాళ్ళ బకాయిలు పేరుకుపోయినాయి, ఆ బకాయిల్ని చెల్లించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి బంగ్లాదేశ్కి ఇప్పటికే విద్యుత్ కొరత మొదలైంది, అదేవిధంగా డీజిల్ అండ్ హై స్పీడ్ గ్యాస్, ఈ రెండింటి కొరత కూడా మొదలైంది. దీనికి తోడు సరిహద్దుల్ని దిగ్బంధనం గనక చేసినట్టయితే బంగ్లాదేశ్లోని రోజువారీ జీవితం ప్రభావితం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్కి అమెరికా సహాయం చేయాలన్నా, లేదా చైనా సహాయం చేయాలన్నా ఎక్కడి నుంచి చేయగలరు? వీళ్ళు సహాయం చేయాలంటే ఒకే ఒక మార్గము, బంగ్లాదేశ్ మ్యాన్మార్తో కూడాను ఒక 50 నుంచి 100 కిలోమీటర్ల మధ్యలో దాని సరిహద్దు ఉంటుంది, అక్కడి నుంచి చేయాలి. అయితే ఆ ప్రాంతంలో బర్మీస్ ప్రభుత్వం యొక్క ఆధిపత్యం ఉంది. కొన్ని ప్రాంతాల్లో బర్మీస్ ప్రభుత్వం ఆధిపత్యం లేదు. ఇప్పుడు బర్మీస్ ప్రభుత్వం ఆధిపత్యం ఉన్న కారణంగా ఆ ప్రాంతంలో బర్మా అమెరికాని అలౌ చేయొచ్చు, చేయకపోవచ్చు. మూడవది, సముద్ర మార్గం ద్వారా చేయాలి. సముద్ర మార్గం ద్వారా సహాయం అందించాలన్నట్లయితే పడవలు రావడానికి, సరుకు రవాణా చేయడానికి, వాటిని ఆఫ్లోడ్ చేయడానికి ఎంత కష్టం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి వరద పరిస్థితుల్లో తక్షణ సహాయం అందలేదు. కాబట్టి బంగ్లాదేశ్ ప్రభుత్వము ఒక రకంగా పూర్తి భారత వ్యతిరేక ధోరణిని గనక అవలంబిస్తే అదే స్వయంగా నష్టపోతుంది. కానీ బంగ్లాదేశ్లో ఉన్నవాళ్ళు షేక్ హసీనా వాజిద్ పేరు చెప్పి, ఆమె రకరకాల రాజకీయ ప్రకటనలు చేస్తోంది, వెనక భారతదేశపు సహకారం ఉంది అని అన్యాపదేశంగా చెబుతున్నారు. అంటే ఈ మాట అనలేదు కానీ ఈ అర్థం వచ్చేటట్టుగా చెబుతున్నారు. షేక్ హసీనా వాజిద్ భారతదేశంలో ఉంది, హిండన్ ఎయిర్ బేస్ దగ్గర ఉంది, చాలా సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉంది. ఆమె రాజకీయ ప్రకటనలు చేయకుండా ఆపేటటువంటి శక్తి బంగ్లాదేశ్కి లేదు. కాబట్టి బంగ్లాదేశ్ ఇప్పుడు తనను తాను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అది ఉంది. ఎందుకంటే అన్ని రకాలుగా భారత్పై ఆధారపడి ఉంది. భారతదేశంతో గనక గొడవ పడినట్టయితే భారతదేశం ఇప్పుడు వీసాలనే ఆపుచేసింది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులకు దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స గనక చేయించాలంటే వాళ్ళు భారతదేశానికి రావాలి. కలకత్తా కావచ్చును, ముంబై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో అయితే డైరెక్ట్ ఢాకాకి వెళ్ళేటటువంటి విమానపు టైమింగ్స్ కూడా నోటీస్ బోర్డులో రాసి పెట్టి ఉంచుతారు. అంతమంది రోగులు ఈ ఆసుపత్రికి వస్తారు. కాబట్టి వాళ్ళ చికిత్స కావాలంటే భారత్ కావాలి, చదువుకోవాలంటే భారతదేశం కావాలి. ఇప్పుడు భారతదేశము వీసాని నిలిపివేసి సిబ్బంది లేరు అన్నటువంటి కారణంతో ఇప్పుడు వీసాలని ఇవ్వడం మానేసింది. దాంతో భారతదేశం వీసాలు ఇవ్వాలని చెప్పి రాయబార కార్యాలయం ఎదుట వాళ్ళు ధర్నాలు కూడా చేస్తున్నారు.
సో ఇది ఓవరాల్ పరిస్థితి. ఈ పరిస్థితిలో భారత్ పైనే ఆధారపడ్డ బంగ్లాదేశ్ ఏ రకంగా భారత్తో ఘర్షణాత్మకమైనటువంటి వైఖరిని అవలంబించగలుగుతుంది? చైనా కానీ, లేకపోతే యూరోపియన్ యూనియన్ కానీ, లేకపోతే అమెరికా కానీ సహాయం అందించే పరిస్థితి లేదు. బర్మా నుంచి కూడా సహాయం వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ వీలైనంత త్వరగా భారత్ పట్ల వ్యతిరేక ధోరణిని అవలంబించేటటువంటి ఈ అలవాటును మానుకోవలసినటువంటి అవసరం ఉంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా వాజిద్ని తొలగించి ఆమె స్థానంలో వచ్చినటువంటి మహమ్మద్ యూనిస్కి ఇప్పుడు పరిపాలన కష్టమైపోతుంది. ఆయనకి పోలీసు మీద నియంత్రణ లేదు, మిలిటరీ మీద నియంత్రణ లేదు, రాజకీయ నాయకులపైన నియంత్రణ లేదు. జమాతే ఇస్లామీ ఒక పవర్ఫుల్ ఫ్యాక్టర్ అక్కడ, దానిపైన నియంత్రణ లేదు. మొత్తం మీద ఆయన అత్యంత బలహీనమైనటువంటి ప్రధానమంత్రిగా కనిపిస్తున్నారు. పైగా ఆయనకు ప్రజా మద్దతు లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిస్థితి ఏంటంటే ప్రతి 100 మీటర్లకి 200 మీటర్లకి ఒక విద్యార్థి నిలబడి రోజువారీ వసూళ్ళు ఏ రకంగానైతే గూండాలు వారం వసూలు చేస్తారో, హఫ్తా వసూలు చేస్తారో, ఆ రకంగా డబ్బులు కలెక్షన్ చేయటం మొదలుపెట్టారు. చాలామంది పోలీసులు వీళ్ళు కూడా ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇటీవలే జమాతే ఇస్లామీకి చెందినటువంటి దుండగులు ఉత్సవ్ మండల్ అనే మైనారిటీ తీరని యువకుడు దైవదూషణకి, అంటే ఇస్లాములో దైవదూషణని చాలా తీవ్రంగా పరిగణిస్తారు, దైవదూషణకి పాల్పడ్డారని చెప్పి ఆ పిల్లవాడిని చావచితకబాదారు. కొన ప్రాణాలతో ఉన్నటువంటి ఆ విద్యార్థిని పోలీసులు, ఉత్సవ్ మండల్ని పోలీసులు రక్షించారు. రక్షించిన తర్వాత అతను చనిపోయాడని ప్రకటన చేసిన తర్వాత మైకుల ద్వారా మసీదుల నుంచి ప్రకటించిన తరువాతే అల్లరి మూకలు వెళ్ళిపోయినాయి. ప్రస్తుతం ఉత్సవ్ మండల్ ఆర్మీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి. సైన్యము, పోలీసులు రంగంలోకి దిగి మైనారిటీల్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉత్సవ్ మండల్ కేసులో అదే అర్థమవుతోంది. అక్కడ ఉన్నటువంటి అస్తవ్యస్త పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు రెజీమ్ చేంజ్ ఆపరేషన్లకు పేరు పొందినటువంటి డొనాల్డ్ లూ ఆయన ఇప్పుడు అమెరికా నుంచి బంగ్లాదేశ్కి వచ్చారు. ఈ ప్రభుత్వం మార్పిడిలో అయింది చాలా కీలక పాత్ర. ఆయన ఇప్పుడు మహమ్మద్ యూనిస్కి సలహా ఇచ్చేందుకు వస్తున్నారు. అమెరికా దగ్గర ఈ రకమైనటువంటి ప్రభుత్వాలను మార్చేందుకు గొప్ప వ్యూహాలు ఉంటాయి, కానీ మార్చిన తరువాత వచ్చిన ప్రభుత్వానికి బలాన్నిచ్చి శక్తివంతంగా చేసి అది సమర్థవంతంగా పాలించేందుకు కావలసినటువంటి సలహాలు ఇచ్చేటటువంటి అలవాటు లేదు. కాబట్టి అమెరికా రెజీమ్ చేంజ్ చేసినటువంటి అన్ని దేశాల్లోనూ అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అందుకు భిన్నమైనటువంటి పరిస్థితిలో లేదు. బంగ్లాదేశ్లో కూడా చాలా అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ దాచుకోవడానికి భారత వ్యతిరేక ధోరణిని బంగ్లాదేశ్ ప్రస్తుతం పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవలంబించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల అవామీ లీగ్, అంటే షేక్ హసీనా వాజిద్కి చెందినటువంటి భారత అనుకూల పార్టీ అయినటువంటి అవామీ లీగ్ మళ్ళీ బలాన్ని కూడగట్టుకుని రంగంలోకి దిగేటటువంటి పరిస్థితి కూడా వస్తోంది. అంటే ఎన్నికల నాటికి, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు కానీ ఎన్నికల నాటికి మళ్ళీ అవామీ లీగ్ పుంజుకున్నట్టయితే, అది ఎన్నికల్లో గెలిచినట్టయితే అమెరికా చేసినటువంటి మొత్తము ప్రయత్నము బూడిదలో పోసిన పన్నీరుగా మారేటటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.